నిర్మాణాన్ని శిలాన్యాస పురస్సరంగా ప్రారంభించటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అమరావతి రూపశిల్పి శ్రీమాన్ మహారాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శిలాన్యాస కైంకర్యం నిర్వహింపబడేటువంటి యాగశాలకు విచ్చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క శ్రీకార్య ధర్మకర్తల మండలి అధ్యక్షులు, అదేవిధంగా శ్రీకార్య నిర్వహణాధికారి వారు, అదనపు కార్యనిర్వహణాధికారి వారు, సంయుక్త కార్యనిర్వహణాధికారి వారు, ధర్మకర్తల మండలి సభ్యులంతా కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు యాగశాల వద్దకు. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి భూషా అసురో దధాతున స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః స్వే దేవానో అద్య స్వస్తయే. మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ స్వస్తయే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాంగణానికి విచ్చేస్తూ ఉన్నారు. వారి కార్యక్రమములతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుద్వార గోపురములతో నిర్మాణం చేయటకు ఆద్యేష్టగా శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమానికి ఎంతో ఘనంగా భక్తిపూర్వకంగా ఆంధ్ర రాష్ట్రం తరపున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. రాష్ట్ర ప్రజలందరి తరపున వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. వేద పండితులు వెంకటేశ్వర నామ తిలకం చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి. పూర్ణాహుతి కార్యక్రమానికి సంసిద్ధం చేయిస్తున్నారు.